హలో అండి. అప్పటికప్పుడు చేసుకున్న గోంగూర పచ్చడి నిల్వ పచ్చడిలా చాలా బావుంటుంది. ఇలా చేసి చూసారంటే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10, 12 ఎండుమిరపకాయలని తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. అదే పాన్‌లో ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్‌లోకి సెపరేట్ చేసుకోండి. ఒక మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసి కొంచెం కల్లుప్పు కూడా వేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 3 కట్టల గోంగూర ఆకులను వేసేసి ఇలా గరిటెతో కలుపుతూ మ్యాష్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేయక్కర్లేదు. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గోంగూరలో బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇందులో పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం ఇంగువ, ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి. అలానే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని మొత్తంగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. 10, 15 రోజులు నిల్వ ఉంటుంది.